ఆస్తుల వాటాల పంపిణీకి ఈడీ కేసులు జప్తు కారణమనే వాదనను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల భర్త అనిల్ కుమార్ తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక తమను జగన్ పక్కన పడేశారు. బీజేపీతో దోస్తీ నేపథ్యంలో తనను క్రైస్తవ ప్రచారం చేయవద్దని జగన్ చెప్పారన్నారు. ఈడీ జప్తులో ఉన్న సాక్షిని జగన్ ఉపయోగించుకోవడం లేదా అని ప్రశ్నించారు. షర్మిలకు న్యాయంగా రావాల్సిన వాటాను ఎందుకు ఇవ్వడం లేదు? బ్రదర్ అనిల్ ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఈ అంశాలపై స్పందించారు. ఆస్తుల పంపకం విషయంలో ఎటూ చెప్పలేక విజయలక్ష్మి నలిగిపోతున్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం షర్మిలకి ఏమిటని ప్రశ్నించారు. దానివల్ల వచ్చే లాభమేముంది? అప్పట్లో పాదయాత్ర చేయాలని షర్మిలను భారతి కోరారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు అందులోకి ఎవరు రాకుండా జగన్ కట్టడి చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టాలని రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ షర్మిలకు సూచించారు. ఇదే విషయాన్ని జగన్ వద్ద ప్రస్తావిస్తే అక్కడ కేసీఆర్ ఉన్నారు, ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నందున అక్కడ పార్టీ పెట్టొద్దని షర్మిలతో అన్నారు. అప్పటి నుంచే విభేదాలు ఎక్కువయ్యాయని అనిల్ చెప్పుకొచ్చారు. జగన్ 2019 ఎన్నికల్లో గెలిచేదాకా ఒకలా, గెలిచిన తర్వాత మరోలా మారిపోయారు.